వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనం ఈరోజు వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల వైజ్గా 1/1 అయితే నోటిఫికేషన్స్ అయితే ఒకటి రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేటికి ప్రధాన గ్రూప్స్ కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి, అదేవిధంగా మనకి డిఎస్సికి సంబంధించి కానివ్వండి, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీకి సంబంధించి, స్టాఫ్ సెలక్షన్, బ్యాంకింగ్ సిస్టంలో ప్రతి కాంపిటేటివ్ ఫీల్డ్లో వీటికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ బిట్స్ అయితే అడగడం జరుగుతుందన్నమాట. సో ఏడొచ్చేవాటికి టాపిక్ వైజ్ అనమాట, మనం డే బై ప్రతి డే కూడా చేయడం జరిగింది. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం వీటి గురించి ఆర్ఆర్బి ప్రీవియస్ పేపర్స్ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్స్కి సంబంధించి ఎన్విరాన్మెంట్ స్టడీస్కి సంబంధించి కూడా మనం వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేప్పటికి ఇప్పుడు గ్రూప్స్కి సంబంధించి ఎక్స్పెషల్ అనమాట, చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క కమిటీస్ ఉన్నాయన్నమాట. బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినటువంటి ఆ యొక్క టైంలో ఒక ఇంపార్టెంట్ కమిటీలు అయితే. అదేవిధంగా ఇక్కడ వచ్చేవాటికి కరెన్సీకి సంబంధించినవి ముందుగా అనమాట. సో ముందుగా వివరాల్లోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ కరెన్సీకి సంబంధించినవి చూద్దాం. ముందుగా ఈ యొక్క కమిటీలు వచ్చేవాటికి మాన్స్ ఫీల్డ్ కమిషన్ అనమాట. ఇది వచ్చేవాటికి 1866లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ హెర్బల్ కమిషన్, ఇది వచ్చేవాటికి 1893లో ఏర్పాటు చేశారు. పౌలర్ కమిషన్ 1893, బాబింగ్టన్ కమిషన్ 1898, హిల్డన్ యంగ్ కమిషన్ 1925. సో అదేవిధంగా నెక్స్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన చూద్దాం. చార్లెస్ వుడ్ డిస్పాచ్ కమిషన్, ఇది వచ్చేవాటికి 1854 అనమాట. నెక్స్ట్ స్టాచ్ కమిషన్, ఇది వచ్చేవాటికి 1880, హంటర్ కమిషన్, ఇది వచ్చేవాటికి 1882, లాయల్ కమిషన్ 1896, మెక్డొనాల్డ్ కమిషన్ 1900, ర్యాలీ కమిషన్ 1902, శాడ్లర్ కమిషన్ 1917, సార్జెంట్ ప్లాన్ 1944. నెక్స్ట్ ఈ యొక్క కరువుకు సంబంధించిన కమిషన్లు వచ్చేప్పటికి అమినీ కమిషన్ 1778, కాకిరెల్ కమిషన్ 1866, స్ట్రాచ్ కమిషన్ 1880, లాయల్ కమిషన్ 1896, మెక్డొనాల్డ్ కమిటీ 1900. నెక్స్ట్ సైన్యంకి ఆర్మీకి సంబంధించినటువంటి కమిషన్లు ఎషర్ కమిటీ, ఇది వచ్చేటికి 1920, స్కీన్ కమిషన్ 1925, గార్న్ కమిషన్ 1932, చార్ట్ఫీల్డ్ కమిషన్ 1939. నెక్స్ట్ ప్రభుత్వ సేవలకు సంబంధించినటువంటి కమిటీలు చూద్దాం. ఇవి వచ్చేవాటికి అట్కిన్సన్ కమిటీ 1886, ఐస్లాషంగ్లన్ కమిటీ 1912, లీ కమిషన్ 1924. అదేవిధంగా మనం రైల్వేస్కి సంబంధించిన కమిటీస్ చూస్తే ఎక్వర్త్ కమిటీ, ఇది వచ్చేవాటికి 1929 అనమాట. నెక్స్ట్ ప్రైజెస్కి సంబంధించి దత్తా కమిషన్, ఇది 1905 అనమాట. ఇండస్ట్రీస్కి సంబంధించి ప్రైజర్ కమిటీ 1916, హాలెండ్ కమిటీ 1916 అనమాట. నెక్స్ట్ కోఆపరేటివ్ సంస్థలకు సంబంధించి నికల్సన్ కమిటీ 1892, మెక్లాగన్ కమిటీ 1915, సి మేయర్ కమిషన్ 1939 అనమాట. నెక్స్ట్ పోలీస్ వ్యవస్థకు సంబంధించి ప్రైజర్ కమిటీ 1902, అగ్రికల్చర్కి సంబంధించి లిన్ లితిగో, ఈ కమిషన్ వచ్చేటికి 1928 అనమాట. ఇంకా లేబర్కి సంబంధించి విట్లే కమిషన్ 1929, రాష్ట్రాల స్టేట్స్కి సంబంధించి బట్లర్ కమిషన్ 1927, బార్డోలీ భూమి శిస్తుకి సంబంధించి మ్యాక్స్వెల్ బ్రూమ్ ఫీల్డ్ కమిటీ 1928. సో ఇవన్నమాట ఈరోజు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏర్పాటు చేసిన ప్రధానంగా ఉన్నటువంటి మనకి కొన్ని ఇంపార్టెంట్ కమిటీలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. ఖచ్చితంగా మనం ఏ ఎగ్జామ్లో అయినా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇది ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.